తండ్రి చావు బతుకులో ఉన్నాడని చెప్తే దొంగసారా కేసు ఉందని వెళ్ళిన వాడివి తలకొరి పెట్టడానికి ఎలా తయారయ్యావరా? సాక్ష్యాన్ని పూర్తి చేయడానికా? నేను చెప్పలేదురా, మన మినిస్టర్లలాగా ఆఫీసర్లు విషయం తెలియందే సంతకం పెట్టరు. ఏం లేదు గురుగారు, మన ప్రభుత్వం పుష్కరాలకు వచ్చే జనం కోసమని 12 కోట్లు శాంక్షన్ చేసింది. సరే, అన్నిటికీ టెండర్లు పెట్టేసాం, ఆ ఎట్టకు మనకే వచ్చేస్తాయి. పోతే గోధుమలు, పామాయిలు, పంచదార వగైరాలన్నీ జిల్లాల్లోకి దిగిపోయాయి. ఆ సరుకంతా రేషన్ షాప్ లో డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మీరు చిన్న సంతకం పెట్టేస్తే వాటిని మా గోడంలో షిఫ్టింగ్ చేసి బ్లాక్ లో అమ్మేసుకుంటాం. 12 కోట్లు శాంక్షన్ అయినట్టు కన్సర్న్ ఆఫీసర్ నాకెంతవరకు తెలియదు. ముందుగా మీకెలా తెలుసు? అయ్యో, ఇట్లాంటి లాభాలు ఎన్నో ఉన్నాయనే కదండి పలకా బలపం పట్టన్నాడు కూడా పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నాడు. నేను ఈ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే మీరేమవుతారు? జరదా కొంచెం ఎక్కువైనట్టుంది. సరిగ్గా వినపడలేదు. తమరేమన్నారు? మీ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను. కలెక్టర్ గారికి కత్తి చూపిస్తారా? తమరు సంతకం పెట్టారనుకోండి, వీళ్ళు ఇట్టాగే ముగ్గురు నవ్వుతా ఉంటారు. లేదనుకోండి, ఇట్టా ఫినిష్ అయిపోతారు. ఇంకా టైం ఉంది, ఆలోచించుకోండి. సంతకం పెట్టాడా? దొబ్బులెట్టాడు. ఇది త్రిమూర్తుల పని అని చెప్పలా? పంచభూతాల పని అని చెప్పినా పచ్చిభూతాలు ఇచ్చాడు. పైసలు ఇస్తామని చెప్పలే? అక్కడే బతికిపోయా. లేకపోతే నన్ను ఆ పైల్ని కలిపి మున్సిపాలిటీ మురుక్కాలలో పెట్టి తొక్కివాడు. మా ఫోటో చూపించావా? చూపించా. ఫోటోగ్రాఫర్ ఎవడో భలేగా తీశాడు. బస్ స్టాండ్ లో పిక్ ప్యాకెట్ నాయాల ఫోటోలు పక్కన ఎట్టుకున్నాడు. బద్మాష్ గాడు. ఏం పేరు అని పేరు? అది పేరు బంగారమే, చక్రపాణి. వాడి ఫోటో ఉందా? ఈడా ఈడు అమ్మాయిల బోకరు. ఏది? ఈడా ఇక్కడ జాయింట్ కలెక్టర్. వాడు నీకు ముందే తెలుసా? మన రాష్ట్రంలో జీతంతోనే బతికే సన్నాసీడు ఒక్కడే. విశాఖపట్నంలో మన బిజినెస్ల మీద కన్నేసాడని నేనే ట్రాన్స్ఫర్ చేయించాను. అంత నిజాయితీ గలడు సంతకం ఎందుకు పెడతాడు? ఆడు పెట్టడం ఏంది? ఫోర్జరీ చేయించేద్దాం బాయ్. నిజమే, ఆడే సంతకం పెట్టాడని చెప్పి గోడౌన్లో సరుకు లారీలకి ఎక్కించేద్దాం. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారి జాయింట్లు ఉండవు. మిస్టర్ శాస్త్రి, ఆ లారీలో ఏం వెళ్తున్నాయి? ఆయిల్ రైస్ సార్. మెటీరియల్ నేను ఎవరు రిలీజ్ చేయమన్నారు? మీరే కదా సార్ ఆర్డర్స్ పంపించారు. నేనా? దిస్ ఇస్ నాట్ మై సిగ్నేచర్. ఎవరో ఫోర్జరీ చేశారు. ఈ పేపర్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేసి సరుకు తీసుకెళ్ళింది ఎవరు? వీళ్ళు. నీ సంతకం మేమే ఎట్టేశాం. దాని ఖరీదు 1,00,000. తీసుకో. డబ్బుకి కకృతి పడ్డానికి నేను నీలా రాజకీయ బ్రోకర్ని కాదు. ఫోర్జరీ చేయబడ్డ ప్రభుత్వ అధికారి సంతకం సత్తా ఏంటో చూపిస్తాను. హలో, నేను జాయింట్ కలెక్టర్ చక్రపాణి మాట్లాడుతున్నా. కలెక్టర్ గారు ఉన్నారా? లేరండి, హోమ్ మినిస్టర్ గారిని కలుసుకోవడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఇంతవరకు పుష్కరాలకి ఎన్ని లక్షల మంది వచ్చుంటారు? 4 లక్షల మంది ఉంటారు సార్. సార్, నా సంతకం ఫోర్జరీ చేసి గొడవంలో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎవరు? ఎమ్మెల్యే బోస్ అబ్బాయా? అవును సార్, అతనే. ₹1,00,000 నీకు ఇమ్మని చెప్పానే. లంచం? అంత షాక్ అవ్వక్కర్లేదయ్యా. నాలాగే నీకు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది. ఆలోచించుకో. ఆలోచించేదేం లేదు. నేను మీలా ఐఏఎస్ కాకపోయినా సిన్సియారిటీతో ఈ స్థాయికి వచ్చిన వాడిని. ఈ కాగితాలు తీసుకుని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తాను. పేపర్ గిట్లదే.
పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. సార్, జాయింట్ కలెక్టర్ చక్రపాణి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు. రైటర్ గారు వస్తారు, కూర్చోండి. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? కంగారం లేదమ్మా, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. అది కాదు డాక్టర్, ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి. చెస్ట్ రిపోర్ట్స్ రానిమ్మా, త్వరగా చూసి చెప్తాను. అమ్మాయి గారు, రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారికి ఒకసారి చూపించను. వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మని కంగారు పడద్దని చెప్పు. తేడా వచ్చిందో రానివ్వండి సార్. నా సంగతి నీకు తెలుసుగా. డాక్టర్, ఏమిటమ్మా? రిపోర్ట్స్. వెళ్ళొస్తా. మంచిదండి. రౌడీలు పొడిచారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. అలాగా? శోభా, ఎవరైనా ఫోన్ చేస్తే హాస్పిటల్ వెళ్ళండి. హాస్పిటల్ కాదన్నయ్య, ముందు హంతకులు అరెస్ట్ చేయాలి. హంతకులా? చూసా వాళ్ళని? గుర్తుపట్టగలను. ఏ 1 2 3 4 కార్లో పారిపోతుంటే కొంత దూరం వెంబడించాను. ఏ 1 2 3 4 అది? అన్నయ్య, నువ్వు కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఆ కారు ఎవరి పేరు మీద ఉందో ట్రేస్ చేయమని చెప్పన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. హలో, సాగర్ హియర్. మీ బాబును పుడిచింది మన పోరగాళ్ళే, అర్థమైందా? అర్థమైంది సార్. నువ్వు సీదా మతానికి రా, జరగాల్సిన ముచ్చట చెప్తాం. వస్తాను సార్. వస్తాను, వెంటనే వస్తాను సార్. అన్నయ్య, దొంగసారి పట్టుకోపోయిన సీఏ గారిని కొట్టారంట. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఐఎమ్ సారీ చెల్లా, తండ్రి అయినా బిడ్డ అయినా డ్యూటీ తర్వాతే అన్న. వస్తాను. పాపని స్కూల్ నుంచి తీసుకురావాలిగా, హాస్పిటల్కి సాయంత్రం వస్తాలే. మా నాన్న ఎక్కడ? మార్చురీకి తీసుకెళ్లారు.
సిస్టర్, అర్జున్ ఇక్కడ. ఏమండి? జాయింట్ కలెక్టర్ గారు మా నాన్నగారు ఆయన సేవ. ఆయన శవాన్ని ఇప్పుడే తీసుకెళ్లారమ్మా. ఎవరు? ఎస్ఐ సాగర్ గారు. కానీ త్వరగా కానీ వెలిగించు. వదులు. సరోజిని, సరోజిని, ఆగు. సరోజిని. తండ్రి చావు బతుకులో ఉన్నాడని చెప్తే దొంగసారా కేసు ఉందని వెళ్ళిన వాడివి తలకొరి పెట్టడానికి ఎలా తయారయ్యావురా? సాక్ష్యాన్ని పూర్తి చేయడానికా? నీలా నాన్న కూడా లంచకుండా ఉంటే నూరేళ్ళు బ్రతికేవాడు, నూరేళ్ళు బ్రతికేవాడు. సరోజిని, నేను నీలా మగ పుట్టుంటే తలకొరి ముందు నాన్న కాదురా, నాన్నని చంపిన వాళ్ళకి పెట్టుంటుందండి. నాన్నని చంపిన వాళ్ళకి. డబ్బులు లంచంగా తీసుకునే వాళ్ళని చూశాను, ఆస్తి లంచంగా తీసుకునే వాళ్ళని చూశాను. లంచానికి ఆశపడి తండ్రి శవాన్ని తల్లికి చెల్లికి ఆఖరి చూపు కూడా దక్కనకుండా తగలపెట్టాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను రా, నిన్నే. పోరా, జరగాల్సిన కర్మ దేవుడు నాతోనే చేయించాడు, ఇంకా ఎందుకు ఉన్నావు? పోరా, లంచం ఎక్కడ దొరుకుతుందో చూసుకోపో. తెలుగు